హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 డెప్ట్ ఫ్రీ కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 5 కంపెనీస్ కూడా 5 డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ అనమాట. మీరు ఒక మంచి పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కోసం క్రియేట్ కనుక చేసుకుందాం అనుకుంటే కనుక ఈ కంపెనీస్ మీరు కూడా అనలైజ్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 5 కంపెనీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5 డెప్ట్ ఫ్రీ కంపెనీస్ గురించి చూద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది మనకి ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. అరౌండ్ 600 crores డెప్ట్ ఉంది, బట్ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక ఇది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అంతేకాకుండా ఇన్సూరెన్స్ సెక్టర్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటున్నారు అనమాట. సో లాంగ్ రన్లో ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే కంపెనీస్ అనేవి బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో మీరు కూడా అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 1,51,231 crores ఉంది ఫ్రెండ్స్. సో డెప్ట్ వచ్చేసరికి అరౌండ్ 600 crores ఉందన్నమాట. ప్రస్తుతం అరౌండ్ 740-750 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ అనేది. సో అలాగే ROE చూస్తే కనుక 15.4% ఉంది. సో ఓవరాల్గా కంపెనీ ఏదైతే మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చూపిస్తుంది అనమాట. బట్ స్టాక్ PE చెక్ చేస్తే కనుక 128, అంటే కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం డిప్స్లో యాడ్ చేసుకొని కనుక ఒక 8 to 10 years కనుక టైం ఇస్తే కనుక ఈ కంపెనీస్ ఖచ్చితంగా ఒక 500, 600, 1000x దాకా కూడా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. స్లోగా గ్రో అయినా కన్సిస్టెంట్గా గ్రో అవుతాయి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. నెక్స్ట్ క్వార్టర్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వస్తే కనుక కంపెనీ కంటిన్యూస్గా వాళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఏదైతే పాలసీస్ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారో కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే వాళ్ళ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ అనమాట. లాంగ్ రన్లో బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని చెప్పడానికి. అలాగే మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక రీసెంట్గా ప్రమోటర్స్ స్టేక్ అనేది కంటిన్యూస్గా తగ్గించుకుంటూ వస్తుంది. FIS వాళ్ళ స్టేక్ అనేది ఎవ్రీ క్వార్టర్లో కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. DASL స్లైట్గా తగ్గించుకున్నారు. అలాగే పబ్లిక్ దగ్గర కూడా చాలా స్మాల్ స్టేక్ అనేది ఉందన్నమాట. అరౌండ్ 10%, 14% స్టేక్ అనేది ఉంది. బట్ ఏదైతే FIS ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రమోటర్స్ హోల్డింగ్ బాగానే ఉంది. అలాగే ఏదైతే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా స్లోగా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్లో HDFC లైఫ్ ఒకటి. మనకి PE రేషియో కొంచెం హై ఉన్నా సరే ప్రస్తుతం మనం స్టాక్ వాల్యూ ప్రకారం చెక్ చేస్తే కనుక కంపెనీ ఏదైతే 700-800 రూపీస్ స్టాక్ అనేది చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే కనుక 670-680 లెవెల్స్ కనుక వస్తే కనుక ఇక్కడ చాలా మంచి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. రీసెంట్గా మనం ఏదైతే షార్ట్ టర్మ్ వీడియోస్లో కూడా ఈ స్టాక్ని డిస్కస్ చేసాం. బట్ ఏదైతే ప్రస్తుతం మళ్ళీ కూడా 670-680 లెవెల్స్కి వస్తే కొంత బల్క్గా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయండి. బట్ మార్కెట్ స్లైట్ కరెక్షన్లో ఉంది. 670, 680, 700 లెవెల్స్ అనేవి బెస్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే మన సెకండ్ డెప్ట్ ఫ్రీ కంపెనీ వచ్చేసరికి అంబుజా సిమెంట్స్ ఫ్రెండ్స్. సిమెంట్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఒక్కొక్క కంపెనీ ఏదైతే ఇప్పుడు 5 కంపెనీస్ డిస్కస్ చేస్తున్నాం, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సెక్టర్కి సంబంధించింది. ఫస్ట్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీ, సెకండ్ వన్ వచ్చేసరికి సిమెంట్ సెక్టర్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. 83,000 crores ఉన్న మార్కెట్ క్యాప్కి 45 crores అనేది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ అనమాట. కరెంట్ అరౌండ్గా 420 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ అనేది. సో కొంత ఏదైతే స్టాక్ PE వైజ్ చూసినా సరే కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. మరీ హెవీ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్, ఎందుకంటే సిమెంట్ సెక్టర్ స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ అలాంటివి తీసుకుంటే కనుక సో హై వాల్యుయేషన్స్ దగ్గర ప్రైసెస్ కూడా హై ప్రైస్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాంగ్ రన్లో బాగా గ్రోత్ ఉన్న కంపెనీ. అలాగే PE రేషియోస్ చెక్ చేస్తే కనుక కొంత స్లైట్గా అబోవ్ ఉన్నా సరే సెక్టర్ ఒక PEతో కంపేర్ చేసినా సరే, బట్ ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఈ కంపెనీ కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ పోస్ట్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఫస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే మనం గ్రోత్ వైజ్ చూస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చెక్ చేస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ చూడండి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ వీళ్ళ స్టేక్ ఏదైతే సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రాఫిట్ వైజ్ చెక్ చేసినా సరే సో కంటిన్యూస్గా వీళ్ళ ప్రాఫిట్ అనేది డబల్ అవుతూ ఉందన్నమాట. మీరు చెక్ చేస్తే ప్రీవియస్ 4
to 5 ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక వీళ్ళ ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా వీళ్ళ సేల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. సో ఓవరాల్గా కంపెనీ చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ, లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చెక్ చేస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్గా స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర 63.27 ఏదైతే స్టేక్ ఉందో అది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ స్టేక్ని రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఏఎస్ కొంత తగ్గించుకొని మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో అలాగే పబ్లిక్ దగ్గర కూడా ఏదైతే స్టేక్ 6.65% ఉందో అది హోల్డ్ అనేది చేస్తుంది అనమాట కన్సిస్టెంట్గా. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో అంబుజా ఏదైతే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిన వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. మార్కెట్ క్రాష్ ఆ టైంలో అరౌండ్గా మనకి 150 రూపీస్, మార్కెట్ క్రాష్ కాకముందు 200 రూపీస్ దగ్గర దొరికిన స్టాక్ ప్రస్తుతం కొంత డబల్ రేట్లో దొరుకుతుంది అనమాట. దీన్ని మనం ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోండి. సో కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. 400 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 350 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ అలా యాడ్ చేసుకుని కొంత ఎవ్రీ టైం ఛాన్స్ డిప్ దగ్గర దొరుకుతున్నప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. మంచి గ్రోత్ స్టాక్. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఇది మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో కొంత కింద పడినా సరే ఓవరాల్గా కంపెనీ చాలా మంచి గ్రోత్ స్టాక్. సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. మీరు కనుక చెక్ చేస్తే కనుక ఒక 60-70 రూపీస్ స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన సెకండ్ కంపెనీ ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ కంపెనీ వచ్చేసరికి డివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక ఫార్మా సెక్టర్ కంపెనీ. ఏపీఐస్ తయారు చేస్తుంది, అడ్వాన్స్డ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ కొంత మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ లాంగ్ రన్లో ఇంకా కూడా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ అనే ఉన్న కంపెనీ. అంతేకాకుండా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో 1,35,994 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కేవలం 4 crores 5 crores మాత్రమే డెప్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. బట్ స్టాక్ అనేది కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. బట్ లాంగ్ రన్లో ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర కూడా దొరికే ఛాన్సెస్ కష్టం అవుతాయి, ఎందుకంటే అంత మంచి కంపెనీ అనమాట. సో అలాగే మనకి ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక మనం చెక్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో మీరు సేల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ అనేవి డబల్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మినిమం 1,000 crores వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మార్కెట్ ఏదైతే ఫార్మా సెక్టర్ కంపెనీస్ ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాతే కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎవ్రీ టైం కూడా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ ముందు కూడా, సో కోవిడ్ ముఖ్య ముందు కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే వీళ్ళ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 1 year 1.5 year అలా కొంచెం పక్కన పెట్టినా బట్ ఓవరాల్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అలాగే మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర ఉన్న స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ డిఏఎస్ 20% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈవెన్ డిఏఎస్ కూడా 16 to 17% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రిమైనింగ్ స్టేక్ ఏదైతే ఉందో అది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేయడానికి. బట్ స్టాక్ అనేది కొంత బాగా హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత మార్కెట్ క్రాష్లోనే చాలా మంచి వాల్యుయేషన్ దగ్గర దొరికిన స్టాక్ 2,000 రూపీస్ దగ్గర దొరికిన స్టాక్ ఇప్పుడు అరౌండ్గా 3,000 రూపీస్ పెరిగి అరౌండ్ 5,000 దగ్గర దొరుకుతుంది అనమాట. బట్ ఈ కంపెనీ కూడా ఎవ్రీ టైం డిప్ ఇస్తుంది ఫ్రెండ్స్, లేదా కొంత సైడ్ వేస్ వెళ్తుంది. అటువంటి టైంలో కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ రన్కి హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో 4,700 దగ్గర కానీ 4,200 దగ్గర కానీ ఎవరైనా స్టాక్ కొంత కింద పడి కరెక్షన్లో ఏమైనా వస్తే కనుక మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ప్రస్తుతమైనా సరే మీరు ఒక 10 years వ్యూ ఉంటే కనుక ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు కొంత కరెక్షన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇంకా బెటర్ అన్నమాట. సో ఇది మన థర్డ్ కంపెనీ ఫ్రెండ్స్, ఫార్మా సెక్టర్కి సంబంధించిన ఏపీఐస్ మ్యానుఫ్యాక్చర్ చేసే డివిస్ ల్యాబొరేటరీస్ అనమాట. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి క్రిజిల్ ఫ్రెండ్స్. సో ఒక రేటింగ్ కంపెనీ. సో మనకి కంపెనీ ఏంటంటే రేటింగ్స్ కానీ రీసెర్చ్ కానీ రిస్క్ అండ్ పాలసీ అడ్వైజర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వీళ్ళు గ్లోబల్గా చేస్తుంటారు అనమాట. సో కంపెనీ ఇండియాస్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ కంపెనీ అనమాట. లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే కంపెనీ. సో ఎందుకంటే రేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడు కూడా పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లాంగ్ రన్లో కంపెనీ ఏదైతే డిఫరెంట్ అదర్ కంపెనీస్ యొక్క రేటింగ్స్ ఈ కంపెనీ ఇస్తుందంటేనే మనకి ఈ కంపెనీ ఎంత బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందో మనకు అర్థమవుతుంది. సో అలాగే ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో ఎటువంటి ఏదైతే
డెప్ట్ లేదు. సో ఏదైతే వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారో అది వీళ్ళకే ఆ ప్రాఫిట్ అంతా కూడా కంపెనీయే తీసుకుంటుంది అనమాట. మార్కెట్ క్యాప్ వైజ్ చూస్తే కనుక కొంత తక్కువ మార్కెట్ క్యాప్ ఉంది, 21,198 crores అనేది బెటరే. బట్ రిమైనింగ్ స్టాక్స్ కంపేర్ చేస్తే కొంత మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది. బట్ ఏదైతే ROE మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్, 28.1% ఉంది. అంటే కంపెనీ 100 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్గా 28 crores రిటర్న్ ఆన్ ఈక్విటీ చూపిస్తుంది అనమాట. లాంగ్ రన్లో మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీ. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో అంతేకాకుండా ROE 3 yearsగా చాలా బాగుంది. అలాగే మంచి డివిడెండ్ డీల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బట్ స్టాక్ అనేది రీసెంట్ టైమ్స్లో మార్కెట్ బాగా ఓవర్ స్ట్రెచ్ అవడం వల్ల స్టాక్ కూడా బాగా రైజ్ అయిందనమాట. అలాగే మన కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవ్రీ క్వార్టర్ కూడా. అలాగే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కూడా వీళ్ళది సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ప్రాఫిట్ వైజ్ మనం చెక్ చేస్తే కనుక ప్రాఫిట్ కూడా కంపెనీ బాగా ఎర్న్ చేస్తుంది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో. ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ లాంగ్ రన్లో గ్రోత్ అవ్వడానికి స్టాక్ అనేది. సో అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక కంపెనీ ఏదైతే స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉందో వాళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. FIS అరౌండ్ 6 to 7% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. DAS అరౌండ్గా 12% స్టేక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రిమైనింగ్ 14-15% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా స్ట్రెచ్ అయింది. రీసెంట్ ఏదైతే 2-3 months 4 months బ్యాక్ నుంచి కంటిన్యూస్గా చాలా టైం ఒకే రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత 2000 ఎప్పుడైతే బ్రేక్ అయిందో కన్సిస్టెంట్గా 1000 points అనేది పైకి వెళ్ళింది అనమాట. బట్ ఇది మార్కెట్ క్రాష్ కాకముందే 2000 rupees దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం కూడా కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 2500 దగ్గర మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఒకవేళ స్టాక్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే తీసుకోవచ్చు, లేదా ప్రస్తుతం కూడా రెసిస్టెన్స్ క్రాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 2000 చాలా మంచి లెవెల్స్, 2500 దగ్గర 2000 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ రన్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన 4th కంపెనీ ఫ్రెండ్స్. సో ఒక రేటింగ్ కంపెనీ. అలాగే 5th కంపెనీ వచ్చేసరికి HDFC AMC ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేసే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్ ఎంత బాగా గ్రో అయితే అంత బాగా ఈ కంపెనీ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో HDFC AMC ఇస్ ప్రమోటెడ్ బై HDFC లిమిటెడ్ది. సో అలాగే స్టాండర్డ్ లైఫ్ది. బట్ ఏంటంటే లాంగ్ రన్లో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఎంత బాగా గ్రో అయితే ఈ కంపెనీ అంత బాగా బెనిఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 69,677 crores ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట, జీరో డెప్ట్ ఉన్న కంపెనీ. సో లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి ఫ్రెండ్స్, 30% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. సో ఇటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతున్నా సరే కంపెనీస్ బాగుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మన మార్కెట్ క్రాష్ తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 6 months 5 months తర్వాత ఈ స్టాక్లో మనం అరౌండ్ 2200 దగ్గర ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాం. కొంచెం ఒక 1000 points అలా పెరిగిందనమాట. సో కన్సిస్టెంట్గా గ్రో అయ్యే కంపెనీ అనమాట. ఆఫ్టర్ IPO వచ్చిన తర్వాత కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కంపెనీ చెక్ చేస్తే కనుక 2016 దగ్గర నుంచి మనం చూస్తే కనుక కంపెనీ కంటిన్యూస్గా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 100 crores 150 crores అనేది వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తే కనుక ఏదైతే రీసెంట్గా ప్రమోటర్స్ స్టేక్ అనేది తగ్గించుకున్నారు, FIS వాళ్ళ స్టేక్ అనేది కన్సిస్టెంట్గా అరౌండ్గా మెయింటైన్ చేస్తున్నారు, DAS వాళ్ళ స్టేక్ అనేది అరౌండ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవ్రీ క్వార్టర్లో కూడా 1% 2% స్టేక్ని కాస్త మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకున్నారు. పబ్లిక్ కూడా వీళ్ళ యొక్క స్టేక్ని కన్సిస్టెంట్గా అరౌండ్గా మెయింటైన్ అనేది చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా మనకు ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అవుతుందన్నమాట. 2800 2850 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా కరెక్షన్ వస్తే, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ వచ్చింది కరెక్షన్, వాళ్ళు ఇక్కడ కరెక్షన్ వచ్చి 2800 దగ్గర కానీ 2500 కూడా చాలా మంచి లెవెల్ అనమాట. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం 2500 దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని. ఈ టైంలో బాగా డిస్కస్ చేసాం అనమాట. సో ఆ తర్వాత స్ట్రెచ్ అయింది స్టాక్ పైకి. సో అలాగే 2500 దగ్గర కానీ 2800 దగ్గర కానీ ఈ స్టాక్ వస్తే కనుక మంచి వాల్యుయేషన్స్ దగ్గరకు వచ్చినట్టు అనమాట. అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 డెప్ట్ ఫ్రీ కంపెనీస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి HDFC లైఫ్ అనమాట. సో అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి అంబుజా సిమెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి డివిస్ ల్యాబొరేటరీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి క్రిజిల్ అనమాట. సో అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి HDFC AMC
ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్. మీరు ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం, అది కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీస్లో నుంచి ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం అనుకుంటే ఈ కంపెనీస్ మీరు కూడా అనలైజ్ చేసి మీకు కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర వచ్చినప్పుడు ఇన్వెస్ట్ అయినా చేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో మంచి మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అనమాట అవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.